వావ్ ఇది సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో ఇప్పుడే రూమ్కి వచ్చినాం ఫుడ్ తినేసి. సో ఇదే మా రూమ్. అదొకటి ఇదొకటి ఎక్స్ట్రా బెడ్. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 1500 వితౌట్ ఫుడ్ ఇక బయటనే తింటున్నాం. ఇలా రెస్టారెంట్ కూడా లేదు. మార్నింగ్ 5కి బయలుదేరాలి. సో బైక్స్ అని అందులో ఎక్కిచ్చేసాం కదా. మార్నింగ్ 4:30కి అట్లా కాల్ చేస్తా అన్నాడు డ్రైవర్. లేచి ఫ్రెష్ అప్ మీన్స్ ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఇక స్నానాలు గినాలు బంద్. రేపు నైట్ కానీ ఇక్కడ ఆగితే అప్పుడు చూద్దాం. సో టైం వచ్చేసి 4 అవుతుంది. కొంచెంసేపు పడుకుందాం. ఇక పడుకొని మనం చేసే పని ఏం లేదు. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు. సో నెట్ కూడా రాదన్నట్టు. సో అన్నీ మూసుకొని పండుకోవాలి ఇక అంతే. సో యాక్చువల్గా మేము మా ఒక్కరికే ఇన్ఫర్మేషన్ రాంగ్ వచ్చింది కావచ్చు అదేదని అనుకున్నాం. కానీ దాదాపు ఏ ఒక్క బైకర్ కూడా ఇక్కడ బైక్స్ అలౌ చేస్తున్నట్టు తెలియదు. అంటే అలౌ చేస్తలేరని తెలియదు. సో మార్నింగ్ మేము ఏదైతే పని చేసామో ఇప్పటికీ చాలా బైక్స్ అవే పని చేస్తున్నాయి. చూడండి ఎన్ని బైక్స్. ఇక్కడున్న ట్రక్స్ అన్నీ మాకోసమే ఉన్నట్టున్నాయి. దాదాపు ఇప్పటికే ఒక 4-5 ట్రక్స్ ఫిలప్ అయిపోయినాయి విత్ బైక్స్తోని. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది బ్రో? టైం 6:30 అవుతుంది. మేము మార్నింగ్ 11కేమో బైక్ లోడ్ చేసాం. ఇప్పుడు చూడండి ఎన్ని బైక్స్. సో ప్రాపర్గా ఎవ్వరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇది చూడండి డ్యూక్ ఎట్లా ఉంది. సో చాలామంది బిస్కెట్ అయిపోయారు. మనం ఒక్కరం కాదు. సో సేమ్ ఇట్లానే ప్యాక్ చేస్తున్నారు అందరూ. ఒకటి 2 3 బైకులు 3 బైక్స్ ప్యాక్ చేశారు. ఇంకెన్ని బైక్స్ ఉన్నాయి చూడండి బయట. ఇది మాకు అక్కడ కలిసింది. ఇక్కడ నుబ్రా వ్యాలీకి వెళ్తుంటే చూసాం ఇది బైక్. బెనిల్లీ బైక్. సో ఇది మ్యాటర్. దాదాపు అందరు బైకర్స్కి ఇదే పరిస్థితి. సో మార్నింగ్ అనుకున్నాగా మేము ఒక్కలమే కావచ్చు అనుకున్నాం. కానీ దాదాపు అందరు బైక్ పరిస్థితి. ఇక్కడ ఉన్న ట్రక్స్ అన్నీ బైక్స్తోనే నిండిపోయినాయి. నేను చూపిస్తాను చూడండి. సరే కదా ఇక్కడ లారీలు చాలా ఉన్నాయి కదా. ఇందులో దాదాపు ఒక 60% వెహికల్స్ అన్నీ బైక్స్తోనే ఫిలప్ అయిపోయినాయి. సో ఎంటీకి వెళ్తున్నాయి ఇవి మనాలి చండీగఢ్కి. సో మమ్మల్ని అయితే బైకర్స్ని ఈ విలేజ్ నుంచి మనాలి వరకు తీసుకెళ్తున్నారు. ఇది విలేజ్ ఉప్సీ విలేజ్. ఇక్కడ నుంచి మనాలి వరకు 225 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడ వరకు ఇట్లా బైక్స్ని అయితే పార్సల్ చేస్తున్నాం. ఈచ్ బైక్ మాకైతే ఈ బైక్స్కి 4000 పడింది మనాలి వరకు. మేము చండీగఢ్ వరకు చేసాం కాబట్టి మాకు 6000 అయింది. బట్ చూడాలి, మేము కూడా వీలైతే మనాలిలో డ్రాప్ అయిపోవాలని చూస్తున్నాం. ఇంకేది క్లారిటీ లేదు, చూడాలి. సో ప్రస్తుతానికైతే ఇది మ్యాటర్. రేపు మార్నింగ్ ఈ లారీలన్నీ విత్ బైక్స్తోని మనాలికి వెళ్తే మనాలిలో అన్నీ అన్లోడ్ అవుతాయి. అక్కడి నుంచి అయితే రైడ్ స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి ఎంతమంది బైకర్స్ ఉన్నారో. చూడండి ఎన్ని బైక్స్. సో చాలా బైక్స్ లోడ్ అవుతున్నాయి లారీలోకి. సో అది మ్యాటర్. చూద్దాం. ఇక మేము ఈ లడాక్ ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందే చూసాము రోడ్స్ అన్నీ. సో ఏప్రిల్ 23 నుంచి లే మనాలి రూట్ ఓపెన్ అని ఉంది. మాకు మార్నింగ్ పోలీసు వాళ్ళు కూడా ఒకటి చూపించారు. అందులో కూడా వెహికల్స్ అలౌడ్ ఫ్రమ్ ఏప్రిల్ 23 నుంచి అని ఉంది. కానీ బైక్స్ కార్స్ ఇట్లానే ఏం లేదు, వెహికల్స్ అనే ఉంది. కానీ ఇక్కడికి వచ్చాక సడన్గా బైక్స్ నాట్ అలౌడ్, ఇంకా 10 to 15 days పడుతుంది బైక్స్కి అది అని చెప్పి ఇక్కడికి వచ్చాక చెప్పారు. దాదాపు అందరు అది చూసే ఇట్లా బిస్కెట్ అయిపోయింది. అందరు బైకర్స్ ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని రైడ్ చేస్తున్నారు. సో దాదాపు అందరి పరిస్థితి ఎట్లానే అయిపోయింది. సో ఇంకా 10-15 days వెయిట్ చేయాలి ఈ రూట్లో బైక్ రైడ్ చేయాలంటే. ప్రస్తుతానికైతే షార్ట్ కట్ రూట్ ఇదే. ఇక అంటే షార్ట్ కట్లో బైక్స్ని మనాలి పార్సల్ చేసి అక్కడి నుంచి రైడ్. ఈ బైకర్ మాకు సోన్మార్గ్లో కలిశాడు. ఈయన ఢిల్లీ నుంచి సోలోగా రైడ్ చేసుకుంటూ వస్తున్నాడు. సో సోన్మార్గ్లో కలిశాడు అన్నట్టు. సో అందరి పరిస్థితి అంతే. ఇక వెరీ వెరీ సాడ్.
సో ట్రెండ్ ఎప్పుడు ఫాలో అవుద్దు, ట్రెండ్ సెట్ చేయాలి. మార్నింగ్ వచ్చి మేము ట్రెండ్ సెట్ చేసినాం, దాదాపు అందరు ఫాలో అవుతున్నారు మమ్మల్ని. కాకపోతే చాలామందికి ఇక్కడ బెస్ట్ ప్రైజ్ వచ్చింది. మార్నింగ్ ఫస్ట్ మేమే కదా వచ్చింది, మాకు గట్టిగా పడింది. కానీ మమ్మల్ని చూసి మేము చెప్పాము కొంచెం తక్కువ మాట్లాడుకోండి అది అని చెప్పి. చాలామంది చాలా మంచి రేట్కే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తే వెళ్ళిపోతున్నారు. మాకే గట్టిగా పడింది అమౌంట్. వీళ్ళు ఇంతమంది జామ్ అయ్యారు కదా, ఒకటేసారి ఒక 2-3 లారీలని కూర్చోబెట్టి గట్టిగా మాట్లాడి సెట్ చేసుకున్నారు. జస్ట్ ఇక్కడి నుంచి మండలి వరకే 200 కిలోమీటర్స్. సో ఒక్కొక్క బైక్కి 1500 పడిందంట. 1500 నుంచి 2000 మధ్యలో పడిందంట. మాకు గట్టిగా పడింది. కానీ మాకు చండీగఢ్ వరకు కదా, ఓకే. మాకు చండీగఢ్ వచ్చేసి 674 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ 700 వేసుకోండి, అన్ని కిలోమీటర్స్ అన్నట్టు. మా షోరూమ్ వరకు అయితే, చండీగఢ్ వరకు అయితే 674. మా బైక్ రెంటల్ షాప్కి కొంచెం ఎక్కువనే ఉంటుంది. సో 700+ కిలోమీటర్స్ కాబట్టి మాకు ఓకే, పెద్దగా ఏం లేదు. బట్ ఇక్కడ వీళ్ళకైతే చాలా బెస్ట్ ప్రైస్ దొరికింది. సో ట్రెండ్ ఎప్పుడైనా ఫాలో అవుద్ది, ట్రెండ్ సెట్ చేయాలి. సో ఇది మా స్టోరీ. సో యాక్సిడెంట్ ఇప్పుడే అయింది, జస్ట్ ఒక 2 seconds బ్యాక్ అయింది. మా వ్యాన్ ఓవర్టేక్ చేసుకుంటూ ఫుల్ స్పీడ్కి వెళ్ళిపోయాడు. సో కట్ కాలేదు లారీ. అక్కడ లైట్గా అక్కడ అవి ఉన్నాయి కదా, ఇది ఎక్కిచ్చేసాడు. ఇది ఎక్కిచ్చేసి పోయి దాన్ని గుద్ది ఇప్పుడే అట్లా అయిపోయింది. ఆ మొత్తం మా ఫ్రంట్ వీల్ బేస్ మొత్తం ఇరిగిపోయింది. సో కష్టమే ఇప్పుడు అది సెట్ అవ్వడం. 1 వేనే అయిపోయింది. ఇక్కడ కూడా రోడ్డు చిన్నగా ఉంది, ఈ వెహికల్ పడుతుందో పట్టదో డౌట్ కదా. రోడ్ బ్లాక్, మళ్ళీ కంగారు ఎక్కువ, అనవసరంగా ఓవర్టేక్ చేసిండు. ఇది కార్నర్ చిన్నగా ఉంది, 1 వేనే ఇది. దీన్ని ఓవర్టేక్ చేసిపోయి ఇప్పుడు పెంట చేసిండు దరిద్రుడు. ఇప్పుడు ఈ రోడ్డు కూడా బ్లాక్ అయిపోయింది. లారీ చూసుకున్నాడు, ఇంకా కార్కి ఏం కాదు, కారు ఉంటే బాగుంటుంది. పక్కన వాళ్ళ పని అయింది కదా. లారీలో ఉంది, లారీ ఎక్కింది. నడుచుకొస్తుందా? నేను నడుచుకురాలేడు అంటే तो देखा वो लारी गाड़ी में आया చల్ల. లైట్ వెయిట్ బళ్ళు అసలు వెళ్ళలేవు. బరువు ఉండాలి బండికి, బరువు ఉండాలి, వెయిట్ ఉండాలి, లారీకి ఉండాలి. నుంచి ఒక 1 అందులో పెట్టా. వీధి కూడా అక్కడే ఉంటుంది, అది లోపల ఉంటుంది. మేము ఉప్సి నుంచి ఒక 150 కిలోమీటర్స్ ఏమో వచ్చాము. సార్ బైక్ చూద్దాం, చూడండి కండిషన్ ఎట్లుందో. మా బైక్స్ ఇటు అండ్ ఇది కేటీఎం బైక్ చూడండి, మొత్తం స్టాండ్స్ ఇరిగిపోయి కింద పడిపోయినాయి. ఇంకా సేఫ్టీకి నేను నా బైక్తో సెట్ చేశాను, బట్ అయినా కూడా స్టిల్ మొత్తం 2 రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒరిగిపోయినాయి మొత్తం.
పడుకున్నాయి ఒకదాని మీద ఒకటి, ఫుల్ డ్యామేజ్ అయిపోయినాయి. మొత్తం రెండింటికి స్టాండ్లు ఇరిగిపోయినాయి. డ్యామేజ్ అయితే డేంజర్ అయిపోయింది. మా బైక్ అయితే కొంచెం ఓకే, మా ఈ బైక్ కొద్దిగా లైట్గా డ్యామేజ్ అయిపోయింది. మిగతా బైక్స్ అయితే ఓకే. కేటీఎం బైక్స్ వాళ్ళు అయితే వాళ్ళు లొల్లి చేస్తారు కావచ్చు, చూడాలి మరి. మనాలికి ఇంకా ఇక్కడ నుంచి ఒక 140 160 ఉంది. సో అంతేగా, సచ్చుకు 140 ఉంది, మనాలికి 300 ఉంది. చూద్దాం ఆడిపోయినాక బైక్లో కండిషన్ ఎట్లుంటుందో. ఇక్కడ వెదర్ మాత్రం డేంజర్ కూల్ ఉంది. మేము ఇంతవరకు బ్రష్ కూడా వేయలే. సో వెళ్ళి బ్రష్ చేసి కొంచెం టిఫిన్ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. పెదాలు మొత్తం బ్లాక్ అయిపోయినాయి.